గత కొన్ని నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులనైతే పులి ఇంకా భయం అయితే వెంటాడుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా మనకు ప్రధానంగా తెలిసిందే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనవరి నెలాఖరులో ఎంటర్ అయినటువంటి పులి మనకు ప్రధానంగా ఫిబ్రవరి 6వ తేదీన మనకి మండపేటలో పట్టుబడినటువంటి పులిని ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అభయారణ్యంలో విడిచిపెట్టారో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టినటువంటి పెద్ద పులి గత కొన్ని నెలలుగా అయితే మన ఈ యొక్క ప్రాంతంలోనే తిరుగుతున్నటువంటి పెద్ద పులి అయితే గత రాత్రి మొత్తం ఇక్కడ ఉన్న ఏదైతే పోలవరం జిల్లాలో ఉన్న దేవీపట్నం మండలం గంగంపాలెం వద్ద అయితే ఇక్కడంతా కూడా బీభత్సం సృష్టించిందని చెప్పాలి. రాత్రి బెబ్బులైతే ఇక్కడ ఉన్నటువంటి పశువుల మకంపై కూడా పడి దాదాపుగా 12 ఆవు దూడలని అలాగే 2 గేదెలపై కూడా దాడి చేసి వాటిని అయితే హతమార్చినటువంటి బెబ్బులైతే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క ప్రాంతంలో కూడా భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గత కొన్ని నెలలుగా దానికైతే రేడియో కాలర్ అమర్చి దాని యొక్క కదలికి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ దాని యొక్క పులి మొత్తం అధికారుల నుంచి ఫారెస్ట్ అధికారుల నుంచి కూడా తప్పించుకుని పులి అయితే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క దేవీపట్నం మండలంలో ఉన్న ఇక్కడ గంగంపాలెం వద్ద అయితే ఈ యొక్క పశువుల కాపరిపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పశువులు 12 పశువులు అయితే ఒక్కసారిగా దాడి చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి చూడొచ్చు ఇక్కడే ఈ యొక్క ప్రాంతం ఏదైతే గంగంపాలెం వద్ద ఈ పశువులు దాడి చేసినటువంటి మకం అలా అన్నీ కూడా 12 లేగ దూడలపై పులి అయితే దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన ఫారెస్ట్ అధికారులు 100 మంది అధికారులు అయితే ఇప్పటికే పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం పులిని పట్టుకునేందుకు ఒక పక్కన మొత్తం రిస్క్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఒక 6 ర్యాపిడ్ రెస్క్యూ టీంలు అయితే బృందాలు అయితే ఉన్నాయి. అలాగే 5 ప్రజా అవగాహన బృందాలు ఉన్నప్పటికీ 4 ట్రాన్స్లేషన్ బృందాలు ఉన్నాయి. అలాగే 2 డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం పులిని ఎప్పటికప్పుడు కదలికలను అయితే చేస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే 19 హనుమాన బృందాలు మొత్తం 100 మంది సిబ్బంది అయితే పులిని పట్టుకునేందుకైతే రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే గత రాత్రి ఈ గంగంపాలెం వద్ద బెబ్బులి మొత్తం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి లేగదూడలు అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నటువంటి లేగదూడలు చూడొచ్చు. ఇదే ఆవుల మకం మొత్తం ఎప్పుడైతే ఇక్కడ హృదయ విదారకర ఘటన కూడా చోటు చేసుకుని చెప్పాలి. ఎందుకంటే 12 ఆవు దూడలు మృత్యువాత పడిన నేపథ్యంలో అలాగే తల్లి ఆవు అయితే మా పిల్లల కోసం అయితే ఈ విధంగా ఇక్కడికి హృదయ విదారకర ఘటన పిల్లల కోసం అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ అందరినీ కూడా కలిసివేస్తుంది. మరి కొన్ని ఆవులు కూడా చూస్తున్నాం ఎక్కడైతే ఈ యొక్క 12 లేగ దూడలు కూడా చనిపోయిన నేపథ్యంలోనే వాటిని కోసం ఎదురు చూస్తున్నటువంటి హృదయ విదారకర దృశ్యాలు అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు ఇవన్నీ కూడా నిన్నటి వరకు కూడా అన్నీ కలిసి ఉండేవి. తన తల్లితోనే చెంగుమంటూ కూడా దూకుతూ ఆడుకుంటూ తన కళ్ళ ముందే తిరిగేటువంటి లేగదూడలు ఇప్పుడు లేవనే ఈ యొక్క బాధతో చూడొచ్చు ఒక ఆవు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మకాంలో ఉన్నటువంటి ఆవు తమ లేగ దూడల కోసం వాటికి బహుశా అవి చనిపోయాయన్న విషయం కూడా తెలియదు, ఇంకా పడుకున్నాయో అన్న ఆ బాధతో ఇంకా అవి చూస్తున్నట్టుగా కనపడుతుంది. చూడొచ్చు ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి చనిపోయినటువంటి లేగ దూడల కోసం ఏ విధంగా అవి తల్లడిల్లుతున్నాయో మనకైతే ఇక్కడ చూస్తున్నాం. ఈ దృశ్యాలు మొత్తం ఇప్పటికైతే రాత్రి ఈ యొక్క ప్రాంతంలోనే అయితే పులి వచ్చి మొత్తం 12 లేగ దూడలు అలాగే మరొక ప్రాంతంలో మొత్తం ఆ 2 గేదెలపై కూడా దాడి చేసింది. చూడొచ్చు తన ఇష్టానుసారంగా విధ్వంసం అయితే సృష్టించని చెప్పాలి. దొరికిన ఆ లేగదూడని దొరికినట్టే కొరుకుతూ రక్తాన్ని పీల్చి తాగి ఇక్కడి నుంచి అయితే పులి అయితే ఈ సమీపంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇంకా ఈ ఆవు ఎలా చూస్తున్నాయో అలాగే 12 ఆవు దూడలని కూడా కోల్పోయినటువంటి తల్లులు మొత్తం ఒకటే చూడుస్తుంది. ఇక్కడ అన్నీ కూడా తమతో పాటు నిన్నటి వరకు కూడా చెంగున ఆడుకున్నటువంటి ఆవు దూడలు లేవనే బాధతో ఇవన్నీ కూడా కంటతడి పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ఇది చాలా బాధాకర విషయం. అలాగే మనం మూగజీవాలకి చూడొచ్చు మూగజీవాలు ఎటు తిప్పుకోలేని పరిస్థితి. 12 లేగదూడలు కూడా ఓ పక్కన ఇక్కడ ఉన్నటువంటి మకాంలో చనిపోయిన పరిస్థితి ఉండడం, మరో పక్కన ఇవైతే ఎదురు చూస్తున్నాయి. మరో పక్కన రైతులైతే కన్నీరు మున్నీరుగా వాళ్ళైతే విలిపిస్తున్నారు. అంటే ప్రధానంగా వీటిపైన ఆధారపడి ఉంటారు. అటువంటిది ఈ పశువులు లేకపోవడంతోనే భారీగా నష్టపోవడంతో రైతు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మొత్తం ఏం పేరు మీ పేరు? ఇన్న ఆవు దూడలపై అటాక్ చేసింది? నా పేరు కోసి అశోక్ ధర్ అండి. 12 ఆవు దూడలండి, 2 గేదె దూడలండి. ఏం జరిగిందండి?
ఏమన్నా అది మేము మామూలుగా రోజు కట్టినట్టు కట్టేసి పోయామండి. తెల్లవారేటప్పటికి వచ్చి పడి చనిపోయి ఉన్నాయండి. ఎన్ని గంటలకు కట్టేసిపోయారు మీరు మొత్తం? రాత్రి 9 అవుద్దండి. 9 గంటల వరకు ఇక్కడే ఉంటామండి. మళ్ళీ ఉదయం 4 గంటలు, 3 గంటలకు వస్తామండి. వచ్చి పాలు తీసుకొని మళ్ళీ కేంద్రానికి పట్టుకెళ్ళి అమ్ముకొని మళ్ళీ మేము మళ్ళీ పొద్దుట ఇప్పుడు మామూలుగా వచ్చేటప్పుడు కల్లా ఇలాగ ఉన్నాయండి. మరి అంటే పులి చంపేసింది అన్నారండి. మాకు ఈ ఎలక్ట్రిమెంట్ గట్ట ఏమి తెలియదండి. పలానా దిక్కు నుండి పులి ఇలాగ ఉంది అలాగ ఉందండి అంటే మేము దూడలను బయట కట్టకపోదుమండి. మరి ఇప్పుడు అవన్నీ కూడా చిన్నాటిని ఇక్కడ కట్టిపెట్టారు, పెద్దాటిని ఇంటికి వెళ్ళిపోయారా? పెద్ద ఆటలంటే ఇలాగ కంచి కట్టుకున్నాం కదండి. ఇంకా అయ్యే ఇటు అమ్మడి తిరిగి మేసి ఉంటాయని అలా వదిలేసామండి బయట. చిన్నవి మాత్రం చిన్నవి అంటే బయట లోన కట్టామండి. అంటే రోజు లోపట ఉండేయండి ఇవి. ఇంకెలాగా ఖాళీగా వ్యవసాయాలు అయిపోయినాయి కదండి అని బయటకు వదిలేమండి. ఓకే. అంటే ఇప్పుడు వీటి ఒక్కొక్కటి వాల్యూ ఎంత, మొత్తం ఎంత నష్టపోయారు మీరు మొత్తం? నష్టం అంటే మీరే చూడండి. వాటి వల్లే జీవనాధారం అండి మాకు. అవి ఆ పాలు చుక్కలు అమ్ముకొని అవి అలా గడుపుకుంటున్నామండి. మరి ఎంతమంది మీ ఒకరేనా, ఇంకా కొంతమంది కలిపి ఉంటాయి ఇవి? మా అంటే 10 చాలతీలండి. మా చిన్నాన్నగారిది ఒకటి, మా మేనత్త గారిది ఒకటి ఉన్నాయండి. మరి వాటితో కలిపి 12 చాలతీలండి. మా ఊళ్ళో ఒక 2 గేదె దూడలండి. చూసారు అక్కడ పులి సంబంధించిన అడుగుజాడలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. మాకంటే పులి జాడలు కూడా తెలియదండి. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఈ పులి చంపిందని వాళ్ళే నిర్ధారించుకొని వెళ్ళారండి. అన్నిటి మీద అటాక్ చేసిందంట. అన్నిటి మీద అటాక్ చేసిందండి. మొత్తం అటాక్ చేసి మరి ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు అధికారులు మరి మీకు అండగా ఉంటామని చెప్పి వస్తున్నారు, మీకు నష్టపరిహారం గట్రా ఇస్తామంటున్నారండి. నష్టపరిహారం ఇస్తే మటుకు వాళ్ళు ఇచ్చి నష్టపరిహారం మాకేం చెల్లుతుందండి. మాకు వీటి వల్లే జీవనాధారం అండి. మేము పొద్దుట వచ్చి సాయంకాలం దాకా అలాగ గడుపుకుంటున్నామండి. ఇల్లు ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు మీరు? ఆరాని కోళ్ళు ఇచ్చారండి. మరి పొద్దున్న లేచి భూములు కంటే కొన్ని భూములకు డబ్బు ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదండి. ఆ పిక్కలు ఏరుకోవడం, ఈ దూడలు గట్ట చూసుకోవడం, ఇది చేసుకోవడం అలా ఉంటున్నామండి. మాకేమో ఇక్కడ మీకు ముంపు ఏరియా కదా, ఉంటాక మీకు హక్కు లేదు అంటున్నారండి. ముంపు ఏరియాలో ఉంటాక హక్కు లేదు అంటున్నారు. మాకేమో పూర్తిగా ఏది పూర్తిగా ఏమి అందుబాటు ఇవ్వలేదండి మాకు. మరి ఇప్పుడు ఇప్పుడు అన్ని చనిపోయి కదా, ఇవన్నీ కూడా వాటి తల్లులు అన్ని వాటి తల్లిలేనండి. పొద్దున్న నుంచి కూడా అవి మేపుకు కూడా వెళ్తలేదండి, ఆర్చుకుంటూనే ఉన్నాయండి. బిడ్డ కోసం మరి తల్లి మనమన్నా అంతే కదండి. మన బిడ్డ పోతే మనకెంత బాధ ఉంటుంది, మరి వాటికి ఉండదండి బిడ్డ పోతే. మొత్తం అన్ని కూడా ఎక్కడికి మేతకెళ్తారు. ఎక్కడికి పొద్దున్న నుంచి కూడా దొడ్డి చుట్టూరే తిరుగుతున్నాయండి. ఎలా చూడాలంటారు? అంటే ఈ రోజుల్లో మనుషులు పోతేనే సరిగా పట్టించుకోరు, అటువంటి మోగజీవాలు ఈ విధంగా అన్ని కూడా కలిసికట్టుగా ఉండడాన్ని ఎలా చూడాలంటారు? మరి చూడాలంటే మీరే చెప్పాలండి ఎలా చూడాలన్నది. మరి మనుషులు అంటే మనుషుల కంటే ఎక్కువ అండి మోగజీవాలు. ఎందుకంటే వాటి వల్ల మేము బతుకుతున్నామండి. మాకు పొద్దున్న లేచి జీవనాధారం పనికి వెళ్ళాలంటే కష్టపడి పని చేయలేమండి. పనికి వెళ్ళాలన్నా ఊర్లో అన్నీ ఒక కడ అయిపోయి ఎవడు పని చెప్తలేదండి. అందుకు వీటి వల్ల జీవనాధారం బతుకుతున్నామండి. చూస్తున్నాం ఇక్కడ మొత్తం ఏ ఆవు కూడా ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేదు. తమ నిన్నటి వరకు ఉన్నటువంటి ఆవు దూడలు ఈ విధంగా కోల్పోయిన నేపథ్యంలో ఇవన్నీ కూడా కన్నీరు పెట్టించుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న మకం వద్ద చూడొచ్చు. ఆ పక్కన చాలా ఇది హృదయ విదారక ఘటనే, చాలా బాధాకర విషయం అని కూడా చెప్పచ్చు. అదిగో ఇవన్నీ కూడా తమ ఆవు దూడ కోసం ఈ ఆవు అయితే ఇందాక నుంచి కూడా కదలని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయండి? ఇక్కడ దోళ్ళు అన్నిటికి పెద్ద పులి చంపేసిందండి. మొత్తం ఈ ఆవు దోళ్ళకి అన్నిటికి చంపేసిందండి. మొత్తం 12 ఆవు దోళ్ళని చంపేసిందండి. ఉదయం నుంచి కూడా ఇంకా అలాగే ఉన్నాయండి. మేము ఇక్కడే కాసుకొని ఉన్నాం, ఇంకా అవి కూడా అలాగే ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు ఇంకా 4-5 రోజుల దాకా కూడా ఇంకా మేపు కూడా మేయండి. ఒక తల్లి ఒక పిల్లని చచ్చిపోతే తల్లి ఎలాగ ఉంటుందండి, మనుషులకే అంటే కాకుండా మూగజీవులు కూడా అంతకంటే ఎక్కువ, మనిషి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుందండి వాటికి. చూడండి ఇవన్నీ మొత్తం ఎలాగున్నాయో. మొత్తం అన్ని కూడా ఆవులు మేము తోలుతో అలా బయటకు మళ్ళీ గింటికి వెళ్తుంది కానీ మళ్ళీ వచ్చేస్తున్నాయండి. మాతో పాటు ఇవి కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇంకెళ్తా లేదండి. ఎన్ని ఉన్నాయండి మొత్తం ఉండమంటే ఈ ఆవులు అంటే ఇంచుమించు ఒక 60 దాకా ఉన్నాయండి. 60 ఆవుల దాకా ఉన్నాయి. అంటే కొన్ని దోళ్ళతో ఉన్నాయండి, బయటికి పారిపోయినాయండి కొన్ని దోళ్ళు. 12 దోళ్ళు మాత్రం తాళ్ళు గట్టిగా ఉండి అక్కడ ఆగిపోయినాయండి. ఆ 12టికి చంపేసినాయి. బయటికి పారిపోయినాయి మాత్రం కొన్ని దోళ్ళు పారిపోయినాయండి. సుమారుగా మాకు ఒక 60 దాకా ఉన్నాయండి. మా రైతులు ఒక 4 రైతులు ఉన్నామండి. మరి ఇలా ఈ ఏరియాకి పులి రావడం అంటే గతంలో 3 నెలల నుంచి కూడా హెచ్చరిస్తున్నారు కదా పులులు ఉన్నాయని కూడా. ముందు ఆల్రెడీగా ఇక్కడ ముందు వచ్చిందని అప్పుడు 4 నెలలు 5 నెలల క్రితం 4 నెలలు 3 నెలలు అవుతుందండి. అప్పుడు చెప్పారండి ఇలా పులి వస్తుందని చెప్తే మేము ఏం చేసామంటే ఇదిగోండి పెద్ద మంటలు ఇక్కడ వేసుకొని ఇక్కడే కాపలు కాసుకుంటూ మామూలుగా ఉండేవాళ్ళం అండి. దోళ్ళకు కూడా లోపల పెట్టేసామండి. ఆవులకి ఇదిగో ఇక్కడ కట్టేసుకొని మేము
ఒక మొత్తం ఈ అందరు కలిసి తర్వాత పిక్కల గట్ట జీడిమడి పిక్కల గట్ట ఈ మాడి తోటల గట్ట వచ్చిన వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఇదిగో ఇళ్ళ కాడ ఇక్కడే పడుకుంటూ ఉండేవాళ్ళమండి. మొన్న పిక్కల గట్ట అయిపోయినాయి అని మేము వెళ్ళిపోయామండి. తర్వాత ఈ పెద్ద పులి వచ్చిందన్న సంగతి మాకు తెలియదు సార్. మరి మాకు లోపలే ఉండేయండి. ఈ 4 రోజులు గట్టి గంటలు కాసి లోపల ఉక్క పెట్టేస్తుంది అనేసి మా కుర్రోడు ఏం చేసాడంటే ఈ 2 రోజులు మొన్న ఈ రాత్రి కట్టారండి. కడితే నిన్న సాయంత్రం వచ్చేసి ఈ 12 ఆవు దూడలని 2 గేదె దూడలని చంపేసిందండి. ఒక దూడ పాలు తీసేదాకా ఉన్నాయా రాత్రి పాలు? సాయంత్రం అది మామూలుగా ఒక పాలు తీసి 9:09 ఆ టైంకి మా కుర్రోడు వచ్చేసారండి. మా వాళ్ళు అందరు కలిసి వచ్చేసిన తర్వాత తెల్లరి గంటలు 4 గంటలకు మళ్ళీ పాలు తీతకొద్దాం అనుకుంటే దూడలన్నీ చనిపోయి ఉన్నాయండి. ఆవులు బయట ఉన్నాయి. చూసి మాకు వచ్చేటప్పుడు కల్లా మళ్ళీ పార్టీ వాళ్ళు మొత్తం అందరు కలిసి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎక్కడ దాకా వచ్చిందని ఏదో వేసుకుంటా వచ్చారండి. వచ్చి చూసి మొత్తం అంతా అలా అందరూ వచ్చారు సార్. ఇక్కడ ఉంటుంది అన్నారు ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల మేము ఇంకో దూడ గేదె దూడ ఇంకా దొరకలేదు సార్. ఒకటి ఉన్నది, ఇంకో దానికి లాక్కుపోయింది. దాని దాడికి వెళ్దామంటే పక్కనే ఉంది. ఇదిగో ఇక్కడ వేసాం కాబట్టి పక్కనే ఉంది, మీరు ఎవరు వెళ్ళొద్దు అన్నారు సార్. వాళ్ళందరూ కలిసి అటే ఉన్నారు. ఇంకా మాకు మాత్రం వెళ్ళనివ్వలేదు సార్. ఇంకా నష్టం ఒక్కొక్క దూడకి ఒక 20,000 25,000 ఇచ్చినా మాకు నష్టమే సార్. ఎందుకంటే దూడ చచ్చిపోయినందుకు కాదు సార్. మరి ఆవులు పాలు ఇస్తాయి సార్ మాకు ఇంచుమించు. ఒకటేమో 16 నెలలు ఇస్తుంది, ఒకటేమో మొత్తం పూర్తిగా 2 సంవత్సరాలు. ఒక ఆవులు పెద్ద ఆవులు ఉన్నాయంటే 2 సంవత్సరాలు ఇచ్చినట్టుగా ఇస్తాయండి పాలు. మాకు 4 లీటర్ల కానించి 5 లీటర్ల దాకా ఇస్తాయి సార్ మాకు పాలు. మాకు 35 లీటర్లు పోసి ఇవ్వడు సార్ మా కుర్రోడు. మాకు 2 లీటర్లు 3 లీటర్లు మాకు ఇంట్లోకి ఇవ్వగా 35 లీటర్లు మేము పట్టుకెళ్ళిపోలేం సార్. గేదెలు అంటే 8 లీటర్ల కాంచి 9 లీటర్లు 10 లీటర్ల దాకా ఇస్తాయండి. గేదెలు మా ఇంకో కుర్రోడు అండి. ఆ గేదెలు మొన్నే ఒక ₹1,00,000 ఎట్టు కొనుక్కొచ్చారు, 1,20,000 ఎట్టు కొనుక్కొచ్చారు సార్. అవి చూడు గేదెలకి దూడలు ఎన్ని. ఇప్పుడు పరిస్థితి ఎలాగంటే గేదెలు పాలు ఇవ్వయండి, ఆవులు పాలు ఇవ్వయండి. మాకు దూడ ఉంటేనే ఆవు పాలు ఇస్తుందా? ముందుగా దూడ ఉంటేనే ఆవు పాలు ఇస్తుంది సార్. దూడ లేకపోతే ఆవు కనీసం దగ్గరికి కూడా రానివ్వదు. మాకు ఇప్పుడు ఆధారం పోయింది సార్. మాకు జీవనాధారం పోయింది. ఇంకా ఆవులు మేపుకోవడం తప్పించి మాకు ఇంక ఏ ఆధారం లేదు. మరి మేము అదే అన్నాం సార్. మరి డిఎఫ్ గారు వచ్చారు. తర్వాత కన్సిడర్ మరి డిఎఫ్ గారితో మాట్లాడింది సార్. మరి తర్వాత వెటనరీ డాక్టర్ గారితో మాట్లాడాము. 8,000 కడతామన్నారండి. ఇలాగ చేసి 12,000 అంత అంటున్నారు. మాకు నష్టం అంటే ఎంత కట్టినా మాకు నష్టమే సార్. మరి ఇవాళ రోజు ఇప్పుడు మాత్రం మాకు కంపల్సరీగా పెద్ద పుల్లుని అనేది ఇప్పుడు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. ఇలా నామకార్థం కాకుండా మా పెద్ద పుల్లుని పట్టుకొని బంధింతేనే మేము ఇక్కడ జీవనోపాధి కలుగుతాం. లేదనుకుంటే మేము రేపొద్దున్న ఈ జీవులే కాదండి మనుషులు కూడా చంపేద్ది. ఎందుకంటే ఏ ఆకు ఏయో తోటల కాడికి రావడమో తుప్పలు చిలుపుకోవడం ఏదో ఉంటాం సార్. మాకు ముంపులో ఇంకా బోలెని పొలాలు ఉన్నాయి సార్. మాకు పొలాలు ఇంకా 182 ఎకరాలు ఉంది. తర్వాత కొండపూళ్ళు కూడా మేము అప్పటి నుంచో మాకు పట్టాలు ఇస్తామని చుట్టుపక్కల ఏరియాకి పట్టాలు ఇచ్చి మా ఊరికి పట్టాలు ఇవ్వలేదు సార్. అవి 4 ఎకరాలు 3 ఎకరాలు పెద్ద తోటలు ఉన్నాయి సార్. మేము ఆల్రెడీగా సబ్ కలెక్టర్ గారి దాడికి పిఓ గారి దాడికి మొత్తం అన్ని పెట్టాం సార్. మాకు కనీసం పట్టాలు కూడా ఇవ్వలేదు. తోటలు అంటే ఏరుతున్నాం సార్. ఒక్కొక్కరికి ఆ తోటలకి ఇంచుమించు 10 కాటాలు 5 కాటాలు కోసుకుంటున్నాం సార్. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి డబ్బులు క్లియర్గా ఇచ్చేసి మమ్మల్ని పంపేదా బాగుంది. ఏది కూడా మొత్తం ఇక్కడే ఉన్నాయి. మాకు అక్కడ దూడలో తోలికెళ్దామంటే పాకల్ని తర్వాత కనీసం మేపుకుంటా సోపాయం కూడా లేదు సార్. మరి మాకు ముచ్చుడుగుంట కాలనీలో ఇచ్చారు సార్. ఇందుకూర పెడదాకా ముచ్చుడుగుంట కాలనీలో ఇచ్చారు. ఆ కాలనీలో మేముంటాకే ఇబ్బంది అయిపోతుంది సార్. ఇందాకే గతంగా చెప్పాము. ఎలాగంటే మాకు పుల్లిని పట్టుకుంటే మీకు ఈ భయం, పులిని పట్టుకుంటే మాత్రం భయం కొంచెం తగ్గిపోతుంది సార్. మాకు పుల్లిని వెంటనే ఈ 2 రోజులు 3 రోజుల్లోనే పట్టేసుకొని పుల్లిని మీరు బోన్లోనే ఎక్కడో వేడి బంధించుకోవాలి. కానీ మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే ఈ మన్నె ఏరియాలోనే మేము తుప్పలో గిప్పలో చెలుపుకుంటాం. మమ్మల్ని కూడా చంపేస్తారు. ఈ పుల్లుని మాత్రం వెంటనే పట్టుకోవాలి. పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దూడలు కోల్పోయినటువంటి ఆవులు పడుతున్నటువంటి తపనను చూసి వాళ్ళందరూ కూడా తల్లడిల్లుతున్నారు. ఒక పక్కన ఆ దూడ లేకపోతే ఆవు అయితే పాలు ఇవ్వదు, పాలు ఇవ్వకపోతే వాళ్ళకైతే జీవనోపాధి ఉండదు. రోజుకి కనీసం ఒక్కొక్క దాటి నుంచి 3 లీటర్ల పాలు తీసుకుని జీవనోపాధి చేసుకునే వాళ్ళు. అలాగే నిన్న సాయంత్రం సరిగ్గా పాలు తీసుకుని అలాగే వెళ్ళిపోయి వీటిని అయితే బయట వేరే ప్రాంతానికి వెళ్ళారు. మొత్తం చిన్న దూడలందరినీ కూడా లోపల ఆ మకంలో కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పెద్ద పులి వచ్చి ఈ గత కొన్నాళ్ళ నుంచి ఏ ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్ద పులి అయితే రావడం, వాటిపై అటాక్ చేసి మొత్తం వాటన్నిటి కూడా 1 కాదు 2 కాదు ఏకంగా 12 లేగదూడలు 2 గేదెలపై దాడి చేసి వాటిని అయితే హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతు అయితే భారీగా నష్టపోయాం. ఈ యొక్క ప్రాంతంలో రైతులు ఎక్కువగా తిరిగే ప్రాంతం. మాకు అంతా కూడా పునరావాసాలు వేరే ప్రాంతాల్లో కల్పించినా వాటికి ఏదైతే పశువులు కట్టుకునేందుకు సరైన సదుపాయం లేకుండా ఎక్కడైతే ఉన్న ప్రాంతాల్లోనే ఇప్పుడు ఇంకా జీవనోపాధి అయితే చేస్తున్నాం. అటువంటి ఆవుల్ని ఈ విధంగా దాడి చేసిన పెద్ద
పెద్ద పులిని అయితే పట్టుకుని తీరాలనుకున్నారు. అలాగే ఉదయం నుంచి కూడా పశువులు ఒక బిడ్డను కోల్పోయిన ఒక తల్లి ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తారో ఆ విధంగానే మూగజీవాలంతా కూడా ఇక్కడ తను రోధిస్తున్నటువంటి ఘటన అయితే ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. తమ 12 లేగదోడలను కోల్పోయినటువంటి 12 తల్లులు కూడా అలా చూస్తున్నటువంటి విషయాన్ని అయితే ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఏదేమైనా ఈ పెద్ద పులి అయితే ఈ విధంగా అటాక్ చేసి అంతమంది ఈ రైతులకైతే తీరని నష్టాన్ని తీర్చడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ పోలవరం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుంది, ఎటువైపు దాడి చేస్తుంది, ఇప్పటి వరకు కూడా పశువులపైనే దాడి చేసి నష్టపరిహారం ఇచ్చినప్పటికీ అలాగే ఎక్కడైనా మళ్ళీ ఒకసారి మనుషులపై దాడి చేసిందంటే మాత్రం చాలా భయానకర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మ్యాండేటరీగా మారితే మాత్రం చాలా భయానకరంగా ఉంటుంది. అందుకే పులిని ఆ విధంగా మారకుండా పులిని సకాలంలోనే పట్టుకోవాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఏదేమైనా ఈ ఘటన ఏదైతే దేవీపట్నం మండలం గంగంపాలెం వద్ద ఒకటి కాదు, ఏకం కాదు, ఒకే రాత్రిలో 14 పశువులపై దాడి చేయడం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే అనుమాన బృందాలు కావచ్చు, అలాగే రెస్క్యూ బృందాలు కావచ్చు, అలాగే మొత్తం ట్రాన్స్లేటర్ బృందాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడికైతే డిఎఫ్ అధికారులు మొత్తం అంతా కూడా ఇక్కడికైతే జల్లెడ పెడుతున్నారు. పులి యొక్క ఆ ట్రాకింగ్ ఆధారంగానే ఈ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. ప్రత్యేకంగా అంటే ఇక్కడ దాన్ని షూట్ చేసిన అనేక అనుమతులు అయితే ఇప్పటికే ఇచ్చినప్పటికీ దాన్ని పట్టుకునేందుకు ఈ యొక్క అడవి ప్రాంతం అనువైన ప్రాంతం కాకపోవడంతోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా డిలే చేస్తున్నారు. ఇప్పుడు అయితే ఇప్పటికైనా సరే పులిని పట్టుకుని తీరి మాకైతే ఆ పులి భయం నుంచి తప్పించాలంటూ కూడా పోలవరం జిల్లా వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చూడాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, ఆర్టీవీ,